అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడను నిలబెట్టి ఈరోజు మీతో మనతో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశముగా నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు, విశ్వసించు గొప్ప విజయాలను చూస్తావు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ మాట దైవ లేఖనాల్లో మనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. సమాధానం లేని జీవితముతో, అంతుపట్టని ఆలోచనలతో, ప్రశాంతత లేక అనేక పరాజయాలు ఎదుర్కొంటూ ఉన్నారా? ఆవేశం వల్ల తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది చేటు చేస్తుందండి, బాధను కలుగు చేస్తుందండి, వేదనను మాత్రమే మిగులుస్తుందండి. ఓటమితో కృంగిపోకుండా మరలా ప్రయత్నించండి. మీ విజయాలను, మీ ఎదుగుదలను ఏ వ్యక్తి కూడా ఆపలేరు. ఎంత మాత్రం కూడా ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని కృంగదీయలేరు. ఎందుకనగా దేవుని గొప్ప కార్యాలు మీకు విజయాలను కలుగు చేస్తాయి. గొప్ప బలమును, గొప్ప శక్తిని, గొప్ప ఆదరణను, గొప్ప సమాధానమును ఆ దేవుడు మీకు కలుగు చేస్తారు. దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆయన మీ జీవితంలో గొప్ప ఆధిక్యతలు కలుగు చేస్తారు. గొప్ప విజయాలను ఆయన మీకు దయచేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు దైవ లేఖన భాగాలు మనం చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము మంచి విశ్వాసముతో ఉన్నప్పుడు, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు అతనికి ఒక మంచి అవకాశం ఇవ్వబడింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి అబ్రహాము దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా అత్యధికంగా అభివృద్ధి పొందడమే కాకుండా, అత్యధికంగా దీవించబడటమే కాకుండా, అత్యధికముగా అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో, ఆయా అవకాశాలు ఆయన కలుగు చేసినప్పుడు అవి మీరు ఉపయోగించుకొని మీరు సాధించడానికి ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం వెనుక దేవుని ఉన్నతమైనటువంటి సహాయము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యత ఖచ్చితంగా మీ పట్ల ఉంటుంది. ఎంత మాత్రం కూడా సందేహము లేదు. దేవుడిచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని, ప్రతి పెద్ద అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, మంచిగా ఫలించబడతారు. ఆత్మవరములతో ప్రపంచమునే కదల్చిన ఓరల్ రాబర్ట్స్ గారు ఒక మాట అన్నారు. దేవుడు సమస్త మేలులకు కారకుడు. విశ్వాస విత్తనాన్ని నాటండి, అద్భుతమైనటువంటి దేవుని కార్యాల కొరకు ఎదురు చూడండి అని ఆ గొప్ప దైవజనుడు చెప్పి ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ విశ్వాస జీవితంలో విశ్వాసం అనే మంచి విత్తనాన్ని నాటండి. అది ఫలించబడి అంచెలంచెలుగా గొప్ప అభివృద్ధిని, గొప్ప ఆశీర్వాదాన్ని మీకు కలుగు చేస్తుంది. చెడ్డ వ్యసనాలకు బానిసైనటువంటి ఒక యవనస్తుడితో ఒక సువార్థికుడు దేవుని మాటలు చెప్పి, బాబు, ప్రతి ఆదివారం మా చర్చిలో ఆరాధన జరుగుతూ ఉంది, అక్కడ మంచిగా దేవుని వాక్యం వినొచ్చు, ఒక పర్యాయం
మేము నడిపిస్తున్నటువంటి దేవుని మందిరానికి రా అని చెప్పి నిండు మనస్సుతో ఆ యవనస్తుడికి ఈ సువార్థికుడు ఆహ్వానం తెలియజేశాడు. అయితే ఆ యవనస్తుడు ఈ సువార్థికుడితో అంటూ ఉన్నాడు, అబ్బబ్బే అదేమీ లేదండి, నేను చాలా చెడ్డవాడిని, నేను చెడిపోయినటువంటి వాడిని, నేనెంత మాత్రం కూడా అక్కడకు రాలేను అని చెప్పి తన నిస్సహాయతను, తన బలహీనతను ఆ సువార్థికుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యవనస్తుడు దేవుని మందిరానికి రావటానికి, దేవుని మాటలు వినడానికి ఎందుకు సంశయిస్తూ ఉన్నాడు అంటే, అతని హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు వ్యసనాలు, ఆ పాప జీవితం, ఆ అసమాధానము కలిగినటువంటి పరిస్థితులు, ఆ రోగపీడితుడైనటువంటి ఆ లక్షణాలు అతని హృదయంలో నింపబడ్డాయి కనుక, అతని జీవితాన్ని మలినం చేస్తూ ఉన్నాయి కనుక, మంచి మాటలు వినడానికి, దేవుని మాటలకు తన హృదయాన్ని సిద్ధం చేసుకోవటానికి కానీ, దేవునికి ఇవ్వడానికి కానీ ఆ యవనస్తుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. గమనించండి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో, ఈ లోక సంబంధమైనటువంటి పాపముతో, ఈ లోక సంబంధమైనటువంటి అంధకారముతో నింపబడి ఉన్నట్లయితే దేవుని మాటలు వినాలన్నా, ఆ మాటలు అన్వయించుకోవాలన్నా, వాటి ద్వారా జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా సాతానుగాడు హృదయములో చెడు అనే విత్తనాన్ని నాటినవాడు కనుక, వాడు అనుక్షణము కూడా పొంచి నిన్ను లోకం వైపు నడిపించడానికి, పడగొట్టడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. చాలామంది జీవితాలు పైకి సాఫీగానే సాగిపోతున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. అది ఎంత మాత్రం కూడా నిజము కాదు. కేవలం అది ఒక ముసుగు వంటిదే. ఎందుకంటే వారు బయటికి బాగా కనబడినప్పటికీ కూడా వారి హృదయ అంతరంగాల్లో అనేకమైనటువంటి బలహీనతలు, అనేకమైనటువంటి నిరాశ, నిస్పృహమైనటువంటి ఒకలాంటి బలహీనతలతో వారు నింపబడి ఉంటారు కనుక, ఒక మంచి జీవితాన్ని జీవించడానికి ఎంత మాత్రం కూడా వారు ప్రాధాన్యత ఇవ్వలేరు. మీ జీవితంలో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, మరలా లేవనెత్తబడటానికి, మరలా నిలబడటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో, ఏ స్థాయిలో నిలబెట్టాలో సమస్తము కూడా ఆయనకు తెలుసు. మీ విషయంలో మనము అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదింపబడకుండా అనేకమైనటువంటి శక్తులు ఆటంకాలుగా మారి మన జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆ వ్యతిరేక శక్తులను అనపగలిగినటువంటి శక్తి, వాటిని మన నుంచి దూరము చేయగలిగినటువంటి శక్తి దేవుని చేతుల్లో ఉంది. మీరు విశ్వసించండి, దేవుని పట్ల నమ్మకం ఉంచండి. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తే, బాలాకు రాజు మనుషులను పిలిపించి బిలాము దగ్గరకు పంపించి తన దగ్గరికి రమ్మన్నప్పుడు బిలాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నీవు బాలాకు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ ప్రజల్ని ఎంత మాత్రం కూడా శపించొద్దు అనేసి. ఎందుకంటే వారు దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలు అని దేవుడు తెలియజేశాడు. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ మాటను మనం చూస్తే, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మంచి విశ్వాసంతో జీవించినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని ఎవరు కూడా పడగొట్టలేరు. ప్రతి శాపపు బంధకము కూడా దేవుడు తొలగించి, ఆ శాపముల బదులు దేవుడు మనకి ఆశీర్వాదాలను, దీవెనలను, మంచి అభివృద్ధిని కలుగు చేస్తారు. ప్రతి శాపపు బంధకాన్ని ఆయన విరగ్గొట్టేసి మన జీవితంలో ప్రశాంతత, భద్రత, కాపుదల దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కొంతమంది వ్యక్తులను చూడండి, మీరు ఆశీర్వదింపబడినప్పుడు, దీవించబడినప్పుడు, మంచిగా అభివృద్ధి చెందినప్పుడు వారు మిమ్మల్ని చూచి సహించలేరు. మీలో ఏదో ఒక పొరపాటును వెతకాలని, ఏదో ఒక తప్పు వారికి దొరుకుతుందని అనుక్షణం కూడా కనిపెడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
మీ పొరపాటులను ఎత్తి చూపేవారిని, అనుక్షణం మీరు తప్పు తప్పని చెప్పి మీ మీద నిందలు వేస్తున్న వారిని ఎంత మాత్రం కూడా దరికి చేరనివ్వద్దు. వారి మాటల నుండి దూరముగా మీరు ఉండండి. దేవుడు తన కృప, తన కనికరముతో, తన సమృద్ధితో అనుక్షణం అనుదినం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే దీవిస్తూనే ఉంటారు. ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా, ఆయన కృప ద్వారా ఎప్పుడు కూడా మీకు సహాయము లభిస్తూనే ఉంటుంది. ఒకసారి కొంతమంది పిల్లలు ఒక కుక్క పిల్లల చుట్టూ చేరి ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో వారు ఒక పందెం వేసుకున్నారు. ఎవరైతే పెద్ద అబద్ధం ఆడతారో వాళ్ళకి కుక్క పిల్లను బహుమానంగా ఇద్దామని. అయితే చాలామంది అక్కడికి వస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా గెలవలేకపోతూ ఉన్నారు. ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ పిల్లలతో అంటూ ఉన్నాడు, ఇటువంటి అబద్ధాల ఆట మీరు ఆడబాకండి. నా జీవితంలో అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక్క అబద్ధాన్ని కూడా ఆడలేదు అని చెప్పి ఆ పిల్లలతో అంటూ ఉంటే, అందులో ఒక పిల్లవాడు బిగ్గరగా అంటూ ఉన్నాడు, ఒరే ఆ కుక్క పిల్లను అతనికి ఇచ్చేయండి, అతడే గెలవగలిగాడు అని చెప్పేసి ఆ పిల్లవాడు అరిచిన తర్వాత ఈ పిల్లలు ఆ పెద్ద వ్యక్తికి కుక్క పిల్లను ఇచ్చేయటం జరిగింది. గమనించండి, చిన్న పిల్లల దగ్గర మనసు విప్పి యథార్థంగా, మంచిగా, నిజాయితీగా వారి దగ్గర మాట్లాడితే మన ప్రేమపూర్వకమైనటువంటి మాటలు, మన మంచి మనసు చూచి మన అడుగుల్లో అడుగు, మన త్రోవల్లో త్రోవ వారు కూడా నడవడానికి, జీవించడానికి ఇష్టపడతారు. పిల్లల్ని మనం మంచిగా ప్రేమించి, వారిని గౌరవించి, వారితో యథార్థంగా మాట్లాడి జరిగినటువంటి పొరపాటులు, మంచి చెడు వారికి వివరించినప్పుడు వారి యొక్క ప్రేమ మనం పొందడమే కాకుండా మన యొక్క ప్రేమను వారు పొందుతూ మంచి జీవితాన్ని జీవించగలుగుతారు. గమనించండి, క్రింద పడిన వస్తువును మనం తీసుకోవచ్చు, కానీ నోటి నుండి జారినటువంటి మాటను మనం వెనక్కి తీసుకోలేం. విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా మన పిల్లలకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారి దగ్గర నిజాలే మాట్లాడాలి, మంచి విషయాలే మాట్లాడాలి, శ్రేష్టమైన విషయాలే మాట్లాడాలి. వారి దగ్గర ఎప్పుడు కూడా మన నోటి నుండి ఆశీర్వాదంతో కూడినటువంటి మాటలు ఎప్పుడైతే ఆడుతామో ఆ పిల్లలు కూడా మంచిగా ఆశీర్వదించబడతారు, మంచిగా దీవించబడతారు, మంచి అభివృద్ధిలోనికి వస్తారు. మీ పిల్లలతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నారా? మంచిగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నారా? మీ సమయాన్ని వారి కొరకు వెచ్చించి అందరూ కలిసి ఒక దగ్గర కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉన్నారా? అనుక్షణం కూడా దేవుని మాటలు ఆడుతూ వారి యోగక్షేమాలు పట్టించుకుంటూ దైవ ప్రేమను అందిస్తూ సమాజానికి, సంఘానికి మేలైనటువంటి వ్యక్తులుగా వారిని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? గమనించండి, చిన్న బిడ్డల మీద నీచమైనటువంటి పనులు, నీచమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మన బిడ్డలను ఎక్కువగా దైవ వాక్యములోను, దేవుని భయములను పెంచినట్లయితే వారు సంఘానికి, సమాజానికి మేలైనటువంటి వ్యక్తులుగా మారుతారు. మన కుటుంబాలకి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మన పిల్లలు ఉంటారు. ఇది గమనించండి. చాలామంది విసుగు చెంది దేవునికి ఎట్లా ప్రార్థిస్తూ ఉంటారు, ప్రభువా నీకు ఒక వారం గడువిస్తా ఉన్నానని, అది జరగకపోతే ఒక నెల గడువిస్తూ ఉన్నానని, అది జరగకపోతే ఒక సంవత్సరం గడువిస్తా ఉన్నానని, అది జరగపోయేసరికి నిరాశ పడిపోయి బలహీనం చెంది నేను చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, తద్వారా నాకు ఈ నష్టం, ఈ కష్టం కలుగుతుందని ఎంతోమంది విసుగుదలతోనూ, విశ్వాసములో ఉండవలసిన వారు అవిశ్వాసంలోనికి చాలామంది జారిపోతూ ఉన్నారు. దేవుడు తాము అడుగు వాటిని ఇవ్వనని ఖచ్చితంగా చెప్పినప్పుడు పట్టుబట్టి దేవుని యొద్ద నుండి సంపాదించుకున్న వ్యక్తుల గురించి బైబిల్లో వ్రాయబడిందండి. ఇశ్రాయేలీలు సమూయేలు దగ్గరకు వచ్చి, నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వారు కాదు, మాకు ఒక రాజు కావాలి అని సమూయేలుని అడిగినప్పుడు, సమూయేలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు నిన్ను విసర్జించలేదు, కానీ ఏలినటువంటి నన్నే విసర్జించారు కనుక వారికి ఒక రాజును నియమించని చెప్పి దేవుడు సమూయేలుతో మాట్లాడారు. సమూయేలు జరగబోయే నష్టాన్ని,
భవిష్యత్తులో జరగబోయే బాధలను వారికి తెలియజేసినప్పటికి కూడా లేదు మాకు రాజు కావాలి, ఆ రాజే మాకు న్యాయం తీరుస్తాడని సమూయేలుని బలవంతం చేశారు. అయితే సమూయేలు సౌలును అభిషేకించాడు రాజుగా. ఏం జరిగిందండి? సౌలు రాజుగా అభిషేకింపబడిన తరువాత ఇశ్రాయేలీయులకు మిగిలింది కన్నీరు, దుఃఖం, కష్టం తప్ప వారికి ఎంత మాత్రం వారి జీవితంలో సమాధానము దొరకలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, కొన్నిసార్లు ఆలస్యం జరిగినప్పుడు అది మీ మేలుకే కానీ కీడుకి ఎంత మాత్రం కూడా కాదు. దైవ చిత్తములో తండ్రి ఈ కార్యం నా పట్ల జరిగించు, ఈ మేలు నా పట్ల జరిగించు, ఈ కార్యం నాకు ఖచ్చితంగా జరిగించని దైవ చిత్తానికి లోబడి మీరు అడిగితే, అది మీకు మంచి జరిగితే, అది మీకు మేలు జరిగితే, దాని ద్వారా మీరు అభివృద్ధిలోనికి ఆశీర్వాదములోనికి వస్తే దేవుడు అది మీకు చేస్తాడు. కానీ ఎంత మాత్రం కూడా ఆయన చేయకుండా వెనక్కి వెళ్ళే దేవుడు మాత్రం కాదండి. దైవ చిత్తం నాలో జరిగించు ప్రభు అని నిండు మనస్సుతో దేవుని మీద ఆధారపడండి, దేవుని అడగండి. దైవ చిత్తముతో సంపాదించుకున్నవి ఏవైనప్పటికీ కూడా అవి ఎవరు కూడా మీ యొద్ద నుండి దొంగిలించలేరు. వారు మీ యొద్ద నుంచి తీసుకొని ఎంత మాత్రం కూడా పాడు చేయలేరు. ఎందుకంటే అవి దేవుడు మీకు ఆశీర్వదించి ఇచ్చినవి గనుక. దేవుని మార్గములో సాగేవారు పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడమే కాకుండా మరలా వారు ఆశీర్వదింపబడి దీవించబడి మంచి మార్గాల్లో వారు కొనసాగుతారు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దామా? రూతు గ్రంథము 1వ అధ్యాయం 16 నుండి 17 వచనాల వరకు దైవ లేఖన భాగాలు మనం చదువుకుందాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడిదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. రూతు నయోమి వెళ్ళే మార్గములో నడవటానికి ఇష్టపడింది. ఎందుకండి? ఇంతకు ముందుగా వారు బెత్లెహేము నుండి మోయాబుకి వెళ్ళినప్పుడు ఆ మోయాబు దేశంలో నయోమి తన భర్తను, తన 2 బిడ్డలను పోగొట్టుకుంది. అటువంటి సమయంలో తన 2 కోడళ్ళతో అంటూ ఉంది, మీరు వెళ్ళి మరలా పునర్వివాహాలు చేసుకొని పిల్లలు కానీ మీ తల్లిదండ్రులతో మీరు వెళ్ళి ఆనందించండి అని అన్నప్పుడు ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొనేసి వెళ్ళిపోయింది. రూతు మాత్రం నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప ఏది కూడా మనల్ని వేరు చేయటానికి వీలు లేదని నయోమిని హత్తుకొని నయోమి నమ్మినటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆ మార్గములో నడవటానికి రూతు ఇష్టపడిందండి. అలా నడవటానికి ఇష్టపడటం ద్వారా నయోమి వంశం ఫలించబడింది. రూతు కూడా అత్యధికముగా ఆశీర్వదింపబడి దేవుని చేత మంచి గుర్తింపు పొంది ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమస్యలు శోధనలు వచ్చినప్పుడు మీరు ఎంత మాత్రం కూడా సొమ్మసిల్లిపోవద్దు, బలహీనం చెందవద్దు, బాధపడవద్దు, భయపడవద్దు. రూతు నిలబెట్టినటువంటి దేవుడు మీ జీవితాలను కూడా ఆయన ఖచ్చితంగా నిలబెడతారు. ఒక సోదరి ఎంతగానో ఏడ్చింది. ఎందుకునో ఆమెకు వివాహం కాక చాలా దినాలు కన్నీరు కార్చింది. కొన్ని రోజులకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఆమెకు తెలిసింది ఆమె భర్తకు ఇంతకు ముందుగా 2-3 వివాహాలు జరిగాయని. తుదక సోదరు అంటూ ఉంది, అయ్యా అతను నా బంగారం నగల కొరకు, నా డబ్బు కొరకే వివాహం చేసుకున్నాడు, కానీ నా మీద ప్రేమ ఉండి అతడు చేసుకోలేదు. నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం శూన్యం అయిపోయింది, నాకు మనశ్శాంతి లేదు, ఇక నేను ఎలా బ్రతకాలి, ఎందుకు ఈ జీవితం అని నిరాశతోనూ నిస్పృహతోనూ ఆమె బాధపడింది, కన్నీరు కార్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో ఒక విషయాన్ని మీరు నమ్మండి, మంచి భార్యలకు మంచి భర్తలు రారు, మంచి భర్తలకు మంచి భార్యలు రారు. తద్వారా వారి జీవితాల్లో అసమాధానం,
అశాంతి, ఒకలాంటి నిరాశ, నిస్పృహ. అందుకునే వివాహాలు చేసుకున్నప్పుడు తల్లిదండ్రుల మాట వినండి, పెద్దల మాటలు వినండి, దైవజనుల మాటలు వినండి. దైవ ప్రణాళికలో, దైవ ఉద్దేశంలో, దైవ చిత్తం ఏమైతే ఉందో దాని ప్రకారముగా జరగటానికి మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి. దేవుడు శ్రేష్టమైనవి, మంచివి వివాహ బంధాలు దేవుడు మీకు ఏర్పాటు చేస్తాడు. ఇస్సాకు రెబెకాల వలె మీ దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడమే కాకుండా, దీవించడమే కాకుండా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తారు. సమృద్ధి ఆయన మీకు కలుగు చేస్తారు. మీ జీవితంలో జరిగిపోయినటువంటి నష్టాన్ని, జరిగిపోయినటువంటి బాధను, జరిగిపోయినటువంటి నిందలను, అవమానాలను ఇక ఎంత మాత్రం కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఆ మారా లాంటి చేదైనటువంటి అనుభవాన్ని దేవుని చేతిలో పెట్టి మరలా నూతనమైన జీవితంతో, మరలా మంచి బ్రతుకుతో మరలా మీ జీవితాన్ని ప్రారంభించండి. ఆ చేదైనటువంటి పరిస్థితుల్ని దేవుడు మధురముగా మార్చగలడు. మీరు విశ్వాసం ఉంచండి. నా జీవితంలో నాకే ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఇంకెవరికి ఇటువంటి కష్టాలు లేవు అని చాలాసార్లు మీరు ఆలోచిస్తారు కదండి. కానీ మీకంటే కొంతమందికి చాలా పెద్ద కష్టాలు ఉంటాయి, పెద్ద బాధలు ఉంటాయి, పెద్ద శ్రమలు ఉంటాయి, పెద్ద శోధనలు ఉంటాయి. వారు బయటపడరు, మీరు బయటపడతారు. వారికి మీకు అంతే తేడండి. ప్రతి ఒక్కరి జీవితంలో కనబడని సమస్యలు, కనబడని శోధనలు, కనబడినటువంటి బాధలు వారి జీవితాన్ని మనశ్శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే మనకొక నిరీక్షణ, మనకొక నమ్మకం, మనకొక విశ్వాసం. ఎందుకంటే మన దేవుడు లేవనెత్తేవాడు. మన దేవుడు పైనుంచే దేవుడు కానీ క్రింద ఉంచే దేవుడు కాదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు. మన దేవుడు దీవించే దేవుడు కానీ నాశనం చేసే దేవుడు కాదు. అందుకనే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దండి. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, దేవుని పట్ల నమ్మకం ఉంచండి, దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూడండి. గొప్ప కార్యాలను, గొప్ప విజయాలను మీరు చూస్తారు. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. అటువంటి గొప్ప కృప దేవుని ద్వారా మనము పొందుదము గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు కదా. ప్రభువు మీకు ఆదరణ, నెమ్మది తన వాక్యము ద్వారా అందించారని ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడిని, దైవజనుడిగా నేను ప్రార్థిస్తూ ఉండగా మీ ఎడమొచ్చే గుండె మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం వైపు ఎత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలో ఆలకించి దేవుని ద్వారా గొప్ప సమాధానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. ప్రార్థించుకుందామా? కండ్లు మూయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా రక్షక, ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, వివాహాలు జరగక, ఉద్యోగాలు రాక, అనారోగ్య సమస్యలతో, అప్పుల సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఎంతమంది బాధపడతా ఉన్నారు. యేసు నామమున వారి జీవితంలో సమాధానం దయచేయండి, సంతోషము దయచేయండి, ఆనందం దయచేయండి. నా తండ్రి, అప్పుల సమస్యలు ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే యేసు క్రీస్తు నామమున వారికి సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్య సమస్యలు ఉంటే యేసు నామమున తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబ సమస్యలు ఉన్నట్లయితే యేసు నామమున సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలు చదువుతా ఉన్నారో ఆ బిడ్డలు మంచిగా చదవడానికి వారికి జ్ఞానాన్ని దయచేయండి. ఎంతమంది నాయన ఆయా బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడతా ఉన్నారు, వారికి సమాధానం దయచేయండి. దైవజనుడిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. రెండింతల మేలు, రెండింతల ఆశీర్వాదం ఈ బిడ్డలకి కలుగునుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, దీవించబడుదురుగాక, అభివృద్ధి చెందబడుదురుగాక. నా తండ్రి, కుటుంబాల్లో శాంతి, సమాధానం,
నెమ్మది, సమాధానం, ఆశీర్వాదం నాయన నీ ప్రియబిడ్డలకు దయచేయండి. ఎంతమంది అయితే యేసయ్య కృపా కార్యక్రమాల్ని వెనక నుండి బలపరుస్తూ ఉన్నారో వారి బిడ్డల మీదకి, వారి మీదకి రెండింతల దీవెన, రెండింతల సమృద్ధి, రెండింతల ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విని ఉన్నారు. ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని ప్రభు మీకు దయచేస్తారు. యేసయ్య కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం మీ ప్రార్థన, మీ సహకారమే. ఈ కార్యక్రమాలు ఇంకనూ విజయవంతంగా జరిగేటట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆర్థికంగా మీ గుప్పులు విప్పి దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుపంపులు పొందండి. యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంత జీతమో సామాను యుద్ధ ఉన్నవారికి కూడా అంతే జీతం. దేవుని స్వార్థలో మీరు కూడా పాలుపంపులు పొందినట్లయితే దైవ ఆశీర్వాదాలను అనుభవిస్తారు. దేవుని రాజ్యాన్ని మీరు కూడా కట్టిన వారు అవుతారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబ సభ్యులు ఉదయ్, భవ్య వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, మంచి సాక్ష్యాలను అనుదినం వారు తెలియజేస్తూ ఉంటారు. దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు, దీవించారు. ఆయా పర్యాయాల్లో బలమైనటువంటి సాక్ష్యాలు చెప్పి దేవుని ఘనపరుస్తారు. వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఉదయ్, భవ్య వీరి నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా రక్షక, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న మా ప్రియ సహోదరుడైన ఉదయ్, మా ప్రియ సహోదరి భవ్య వీరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి, దీవించండి. అనేక మందికి మేలుకరంగా, దీవెనకరముగా వీరు జీవించడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం నాయన ప్రియబిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారితో పాటు వారి కుమార్తెను కూడా దీవించండి. ఇరుపక్షాల కుటుంబాల్ని ఆశీర్వదించండి. ఆశీర్వాదముతో, సమాధానముతో, సంతోషముతో వర్ధిల్లింపబడి దీవించబడేలాగున మీ కృపను, కనికరమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దైవ ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృప, యేసయ్య కనికరం, యేసయ్య ఆశీర్వాదం మీతో వచ్చును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. Our address by Mullidhar Moses Christ Shalom Church near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.